మధ్య డీప్‌సీక్ కానీ, చాట్‌జీపీటీ లాంటివి అంటే బాగా పాపులర్ అవుతున్నప్పుడు, ఒక కామన్ క్వెషన్ ఒక యావరేజ్ ఇండియన్‌గా ఒక కామన్ క్వెషన్ ఏంటంటే, ఇండియా అలాంటి ప్రొడక్ట్స్ ఎందుకు తయారు చేయలేదు? మన ఇండియన్సే ఉంటారు ఆల్మోస్ట్ మీరు ఈ ఏ టాప్ ప్రొడక్ట్స్ తీసుకున్నా కూడా, టాప్ టెక్ కంపెనీస్ తీసుకున్నా కూడా, దాంట్లో మెయిన్ పిల్లర్స్ ఇండియన్సే ఉంటారు. ఆ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కానివ్వచ్చు, కొంతమంది కొన్ని కంపెనీస్‌లో సీఈఓ కానివ్వచ్చు, కొన్నిట్లో ఆర్కిటెక్ట్స్ కానివ్వచ్చు, అంతా ఇండియన్సే ఉంటారు. బట్ స్టిల్ అవన్నీ కూడా ఐదర్ యూఎస్ కంపెనీస్ ఆర్ చైనీస్ కంపెనీస్ ఇలా ఉన్నాయి కానీ, ఇండియన్ కంపెనీస్ అంటూ ఏమీ లేవు. ఎందుకు? వాట్స్ స్టాపింగ్ ఇండియా ఫ్రమ్ క్రియేటింగ్ మేబీ కూల్ ఏఐ ప్రొడక్ట్స్ లైక్ చాట్‌జీపీటీ? నేను దాని గురించి ఇదొక ఎడ్యుకేషనల్ వీడియో మాత్రమే. నేనేమి ఒక కాంట్రోవర్షియల్‌గా అలా ఏం చేయట్లేదు. బట్ మీకు ఉన్నదున్నట్టుగా చెప్తున్నాను. ఏంటి ప్రాబ్లమ్స్ ఇండియాలో అని చెప్పి వన్ బై వన్ అయితే నేను చెప్తాను. దానికంటే ముందు ఛానెల్‌కి నువ్వు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఛానెల్‌లో రెగ్యులర్‌గా మన ఏఐ గురించి, లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి కానివ్వచ్చు, మీ కెరీర్‌కి కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుగులో అయితే నేను చెప్తున్నాను. అంటే నేను చాలా రీసెర్చ్ చేసి మీ రీసెర్చ్ టైమ్‌ని నేను తగ్గిస్తున్నాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా కూడా ఎవ్రీడే నా నుంచి వచ్చే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది. సో, ఇప్పుడైతే మనం కంటెంట్‌లోకి వెళ్దాం. ఏం స్టాప్ చేస్తున్నాయి ఇండియాకి? అండ్ మనం ఏం చేస్తే మనం ఇంప్రూవ్ అవ్వచ్చు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఆబ్వియస్‌లీ ప్రతి ఒక్కరు మాట్లాడుకునేది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ గురించి. మన ఇండియాలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా తక్కువుంది. ఈ ఏఐ ప్రొడక్ట్స్ కానివ్వచ్చు, హై ఎండ్ టెక్ ప్రొడక్ట్స్‌ని బిల్డ్ చేయడానికి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే, ఇప్పుడు హై ఎండ్ కంప్యూటింగ్ రిసోర్సెస్ రన్ చేయాలంటే, అంటే లార్జ్ డేటా హ్యాండిల్ చేయాలంటే, ఇప్పుడు ఎల్ఎల్ఎమ్స్ అంటాం. మనం చాట్ జీపీటీ కానివ్వచ్చు, డీప్‌సీక్ ఇవన్నీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాం. అంటే లార్జ్ డేటాని అది ట్రైన్ చేసుకొని, దాన్ని బేస్ చేసుకొని మనకి రెస్పాన్సెస్ ఇస్తాయి. ఇప్పుడు చాట్‌జీపీటీ, డీప్‌సీక్ లాంటివి మీరు ఏది అడిగినా ఇవ్వగలుగుతున్నాయంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి దానికి తెలుసు. అంత డేటాతో ట్రైన్ చేస్తున్నాం. అంత డేటాతో ట్రైన్ చేసి ఒక మోడల్‌ని బిల్డ్ చేయాలంటే హై ఎండ్ కంప్యూటింగ్ పవర్ కావాలి. జీపీయూస్ కానివ్వచ్చు, టీపీయూస్ కానివ్వచ్చు ఇలాంటివి. వాటికి మన దగ్గర డొమెస్టిక్ లెవెల్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. అప్పుడు యూఎస్ లాంటివి తీసుకుంటే వాళ్ళకి సిలికాన్ వ్యాలీ ఉంది. ఈ మధ్య యూఎస్ కూడా స్టార్ గేట్ అని ఒక ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేసింది. అంటే అలాంటి ఏఐ అడ్వాన్స్‌మెంట్స్ కానివ్వచ్చు, హై ఎండ్ టెక్ ప్రొడక్ట్స్‌ని సపోర్ట్ చేయడానికి. మన ఇండియాలో అలా లేదు. ఎందుకు? దీనికి మెయిన్ రీజన్ ఏందంటే, మనం సర్వీస్ బేస్డ్ ఎకానమీగా మాత్రమే ప్రపంచానికి తెలుసు. మనం బిల్డ్ చేసే ప్రతి ప్రొడక్టు మనం అంటే వర్క్ చేసే ఐటీ కంపెనీస్‌లో కూడా మీరు చూసుకోవచ్చు. మనమంతా కూడా వెస్ట్ కోసం పనిచేస్తాం. వాళ్ళకొక సపోర్ట్ ఇస్తాం. వాళ్ళకొక బ్యాక్ ఎండ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి మనం ఔట్‌సోర్సింగ్‌గానే ఉంటాం గానీ, మన ప్రొడక్ట్స్ అంటూ మనం ఎప్పుడు కూడా ఫోకస్ చేయలేదు. కాబట్టి మన కంట్రీ కూడా సర్వీసెస్ మీద డిపెండ్ అయింది కాబట్టి దీని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడైతే దీని గురించి టాపిక్స్ వస్తున్నాయి. బాగా ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో రైజ్ అవుతున్నాయి కానీ, బట్ ఇప్పటి వరకు ఏంటంటే ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హెల్ప్ ఇద్దాము స్టార్టప్స్ కానివ్వచ్చు ఆర్ రీసెర్చర్స్ కానివ్వచ్చు అని ఇప్పటి వరకు ఎవరు అనుకోలేదు. ఏ గవర్నమెంటు అనుకోలేదు. అందువల్ల మనం కొంత వెనకబడి ఉన్నాం. అంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు నీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా నువ్వు బిల్డ్ చేయలేవు. సో, ఇది ఒకటి. సెకండ్ రీజన్ ఏంటంటే టాలెంట్ గ్యాప్. మన ఇండియాలో హై ఎండ్ టాలెంట్ ఆర్ టాప్ టైర్ టాలెంట్ అంతా కూడా యూఎస్ కానివ్వచ్చు ఇలా వెళ్ళిపోతున్నాం ఆటోమేటిక్‌గా. ఎందుకంటే ఆపర్చునిటీస్ లేక. నీకు ఒక ఏఐ అప్లికేషన్ బిల్డ్ చేసేంత టాలెంట్ ఉంటే నిన్ను హైర్ చేసుకునే కంపెనీ ఇండియాలో ఉంది అనుకుని నువ్వు ఆలోచించాలి. ఆబ్వియస్‌గా ఉండదు. ఎందుకంటే మనం సర్వీసెస్‌కి వర్క్ చేయలేం గదా! ఇండియన్ కంపెనీస్ హైర్ చేసుకొని. కాబట్టి ఆబ్వియస్‌గా మనం యూఎస్ కంపెనీకో ఆర్ అంటే ఏ కంపెనీ అయితే స్పెసిఫిక్‌గా ఈ ఫీల్డ్‌లో వర్క్ చేస్తుందో ఆ కంపెనీస్‌కి మనం వెళ్ళిపోతాం. నువ్వు నిజంగా అంత టాలెంటెడ్ అయితే వాళ్ళు యూఎస్‌కి పిలిపించేసుకుంటారు. నీకు వీసా ఇచ్చుకుంటారు. కాబట్టి నువ్వు అక్కడే ఉండి వర్క్ చేస్తావు. మన ఇండియాలో అంత టాప్ టైర్ టాలెంట్‌ని హైర్ చేసుకునే కంపెనీసు, హైర్ చేసుకునే ప్రొడక్ట్స్ లేవు. అవసరం లేదు కూడా. ఎందుకంటే మన దగ్గర అన్ని ప్రొడక్ట్స్ లేవు కాబట్టి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు హై ఎండ్ ఏఐ స్కిల్స్ ఉన్నాయి. నువ్వు ఏఐ అప్లికేషన్ బిల్డ్ చేయగలుగుతావు. అప్పుడు ఆబ్వియస్‌గా నువ్వేం ట్రై చేస్తావు? గూగుల్ కానివ్వచ్చు, మెటా కానివ్వచ్చు ఇలాంటి కంపెనీస్‌లో జాయిన్ అవ్వాలనుకుంటావు. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లో జాయిన్ అవ్వాలని నువ్వు అనుకోవు కదా! ఎందుకంటే నీ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు ప్రొడక్ట్స్‌కి వర్క్ చేయాలి. నువ్వు అలాంటి కంపెనీస్‌లో జాయిన్ అయితే నీకు మంచి టాలెంట్ ఉందని వాళ్ళు రికగ్నైజ్ చేస్తే ఖచ్చితంగా కూడా ఆన్ సైట్ పిలిపించుకుంటారు. ఆబ్వియస్‌గా మనం ఇండియన్ టాలెంట్ అంతా కూడా కోల్పోతున్నాం. ఎందుకంటే మన దగ్గర అలాంటి ప్రొడక్ట్స్ లేక, ఆపర్చునిటీస్ లేక. మనకుండే ఆపర్చునిటీస్ ఏంటంటే మనం ఎంఎన్‌సీస్‌కి వర్క్ చేస్తాం. సర్వీస్ బేస్డ్‌లో వర్క్ చేస్తాం. సో, అది టాప్ టైర్ టాలెంట్‌కి అవసరం లేదు. అందువల్లే మాస్టర్స్ అనో లేకపోతే ఈవెన్ అమెజాన్, గూగుల్ లాంటి కంపెనీస్‌లో జాబ్స్ వచ్చినా కూడా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. ఇలా మనం టాలెంట్‌ని కోల్పోతున్నాం. అంటే టాప్ టైర్ టాలెంట్ ఎవరైతే ఏఐని బిల్డ్ చేయగలుగుతారో వాళ్ళకి అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి. కాబట్టి ఆబ్వియస్‌గా వెళ్ళిపోతారు. ఇది సెకండ్ రీజన్. ఇంకొకటేంటంటే, మన ఇండియాలో ఆర్&డి ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చాలా తక్కువ. మెయిన్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇలాంటి ప్రొడక్ట్స్ ఎవరు కూడా అంటే మెయిన్‌గా ప్యూర్‌గా కంపెనీస్‌లో, టెక్ కంపెనీస్‌లో రీసెర్చ్ చేసి చేయరు.
యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్‌కి, టెక్ కంపెనీస్‌కి గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు యూఎస్ లాంటి వాటికెళ్తే. ఎందుకంటే యూనివర్సిటీస్‌లో చేసే రీసెర్చ్‌కి ఇప్పుడు పీహెచ్‌డీ కానివ్వచ్చు ఆర్ ఈవెన్ మీరు గ్రాడ్యుయేట్ అయ్యుండొచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ అయ్యుండొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యుండొచ్చు. రీసెర్చ్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు టెక్ కంపెనీస్‌తో క్లోజ్‌గా అసోసియేట్ అవుతారు. త్రూ ఇంటర్న్‌షిప్స్ కానివ్వచ్చు, త్రూ ఇండస్ట్రీ ఇన్‌స్టిట్యూట్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ కానివ్వచ్చు, వీటి ద్వారా బాగా ఇంటరాక్ట్ అవుతారు. కాబట్టి రీసెర్చ్ చేసే టైం యూనివర్సిటీస్‌లో ఉన్న ప్రొఫెసర్స్ కానివ్వచ్చు, స్టూడెంట్స్‌కి కానీ ఉంటుంది. బిల్డ్ చేసే కేపబిలిటీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్ కంపెనీస్‌కి ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య కొలాబరేషన్ బాగుంటేనే రీసెర్చ్ నుంచి కొత్త కొత్త అడ్వాన్స్‌మెంట్స్ బయటపడతాయి. మన ఇండియాలో మీరు ఆలోచించండి. కాలేజెస్‌కి, యూనివర్సిటీస్‌కి అండ్ కంపెనీస్‌కి ఎంత గ్యాప్ ఉంది. అసలు కంపెనీస్ ఉంటాయి కదా! టెక్ కంపెనీస్ ముందు మనం రీసెర్చ్‌కి సపోర్ట్ చేయడానికి. ఆబ్వియస్‌లీ ఇండస్ట్రీకి, ఇన్‌స్టిట్యూట్‌కి ఆర్ యూనివర్సిటీ ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువుంది మన కంట్రీలో. ఇది మెయిన్ రీజన్. కాలేజ్ స్టూడెంట్స్ ఏం చదువుతున్నారో, తర్వాత వాళ్ళు ఏం వర్క్ చేస్తారో వాళ్ళకి ఐడియా లేదు. నిల్. ఈవెన్ పీహెచ్‌డీ చేసే వాళ్ళు కూడా వాళ్ళు థియరీ రీసెర్చ్ చేస్తున్నారు. 2002, 2003లో ఉండే ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేసి పీహెచ్‌డీ పట్టా పొందుతున్నారు. బట్ వాళ్ళు బయటకొచ్చి ఆ రీసెర్చ్‌తో ఎలాంటి వాల్యుబుల్ ఇన్‌పుట్స్ ఇస్తున్నారు టెక్ ప్రొడక్ట్స్‌కి, టెక్ కంపెనీస్‌కి? నిల్. అబ్సల్యూట్‌లీ జీరో. సో, ఇది ఒక రీజన్. ఏంటంటే, మనకు టాప్ టాలెంట్ ఇలా వెళ్ళిపోతున్నాం. మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. మనకు ఈ ఆర్&డి అనేది చాలా తక్కువ. ఈవెన్ ఆర్&డి ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకున్నా కూడా, మన టోటల్ జీడీపీలో మనం 0.7% మాత్రమే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కి ఇన్వెస్ట్ చేస్తున్నాం. చైనా, యూఎస్ తీసుకుంటే మోర్ దాన్ 3 మేబీ యూఎస్ 3.5% ఆఫ్ జీడీపీ జస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కే పెడుతున్నారు. ఆబ్వియస్‌లీ వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి. మనకి రిజల్ట్స్ రావట్లేదు. ఇవి కోర్ రీజన్స్ అండి. ఇవి కోర్ రీజన్స్. నెక్స్టు అన్నిటికన్నా ఇంపార్టెంట్‌ది ఎవ్వరు మాట్లాడుకుంది ఏంటో తెలుసా? కన్స్యూమర్స్ లేరండి మనకు. మన ఇండియాలో ఒక యావరేజ్ ఇండియన్‌ని మీరెవరైనా అడిగితే ఏఐ అంటే తెలుసా అంటే తెలీదు. ఏఐని యూజ్ చేసి ఏం చేయొచ్చు తెలుసా అంటే తెలీదు. మీరు ఏఐ అనే కాదు ఇప్పుడు టాప్ టెక్ ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేసే సోషల్ మీడియా యాప్స్ అన్నీ ఎక్కడివి మీరు చెప్పండి? ఇండియన్ సోషల్ మీడియా యాప్స్ ఏమన్నా మీరు యూజ్ చేస్తున్నారా? యూజ్ చేయట్లేదు. ఎందుకు? అంత గుర్తుపెట్టుకోదగినవి, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేవి, మనకు హెల్ప్ అయ్యే సోషల్ మీడియా యాప్స్ లేవు మన ఇండియాలో. సేమ్ రీజన్ అగైన్ మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు, టాప్ టాలెంట్ లేదు, మనకు ఆర్&డి సరిగ్గా లేదు. ఇవన్నీ రీజన్స్ వల్ల లేవు. ఈ రీజన్స్ వల్ల ఏమవుతుందంటే అవేర్‌నెస్ లేదు ఎవరికీ గూడా. ఇప్పుడు ఆబ్వియస్‌లీ ఏఐ గురించి ఎంతమందికి తెలుసు? ఏఐ యూజ్ చేయడం ఎంతమందికి తెలుసు మన ఇండియాలో? ఏఐని ఎఫెక్టివ్‌గా యూజ్ చేసి అంటే ఇప్పుడు చాలా వరకు ఏఐని యూజ్ చేసి ప్రొడక్ట్స్ ఇంకా కొత్త కొత్తవి బిల్డ్ చేస్తున్నారు. కొత్తగా మనీ ఎర్న్ చేస్తున్నారు. బట్ మన ఇండియాలో అవన్నీ ఉన్నాయా? మనం అలా చేయట్లేదు. ఎందుకంటే చాలా తక్కువ పాపులేషన్‌కి తెలుసండి. ఇప్పుడు మేబీ ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఏఐని యూజ్ చేయడం తెలిసుండొచ్చు. బట్ ఆబ్వియస్‌లీ ఎంతమంది? చాలా తక్కువ. అండ్ మన ఫోకస్ అంతా కూడా డిఫరెంట్ సైడ్ ఉంటుంది. సో, ఆబ్వియస్‌లీ ఇది ఇంకో రీజన్. అవేర్‌నెస్ లేకపోవడం వల్ల కన్స్యూమర్స్ లేరు. ఇప్పుడు నేను ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. నేను ఏదైనా ఒక స్టార్టప్ క్రియేట్ చేయాలని అనుకున్నాను. నేను ఇండియన్స్‌కి ఒక ఏఐ ప్రొడక్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు మీరు చాట్ సూత్ర అని, ఇంకా కృతిమ్ అని, ఓలా ఇలాంటి కొన్ని ఏఐ యాప్స్ వచ్చాయండి ఇండియా నుంచి. ఆబ్వియస్‌లీ వాళ్ళు చాట్ జీపీటీ అడ్వాన్స్‌డ్ కాకపోయినా కూడా, చాట్ జీపీటీలా కాకపోయినా కూడా బట్ ఏదో ట్రై చేసి బిల్డ్ చేశారు. బట్ స్టిల్ ఎవ్వరికీ తెలియవు అవి. ఎందుకంటే కన్స్యూమర్స్ లేరు మన ఇండియాలో. కన్స్యూమర్స్ చాలా తక్కువ. అంటే మన పాపులేషన్‌కి మనం కన్జ్యూమ్ చేసే టెక్ ప్రొడక్ట్స్ అసలు సంబంధమే లేదు. కాబట్టి కన్స్యూమర్స్ లేరు కాబట్టి ఆబ్వియస్‌లీ ఎవరికీ ఇంట్రెస్ట్ రాదు. నేనేదైనా బిల్డ్ చేయాలంటే నాకు లాభం వచ్చేలా నేను చూస్తానే కానీ, ఏదో సోషల్ సర్వీస్ చేయాలని ఎవరు చేయరు. ఎందుకంటే ఎవరికీ అవసరం లేదు కదా! ఈ అన్ని రీజన్స్ వల్లే మన ఇండియా ముందుకు వెళ్ళలేకపోతుంది. ఇంకొకటి ఇండియాలో టాప్ కంపెనీస్ అంటే ఏంటి? ఇప్పుడు రిలయన్స్ కానివ్వచ్చు, ఇలాంటివి లేదా టీసీఎస్ లాంటి సర్వీస్ కంపెనీస్ అంతే. బట్ యూఎస్‌లో టాప్ టెక్ కంపెనీస్ అంటే ఏంటి? గూగుల్ కానివ్వచ్చు, మెటా కానివ్వచ్చు, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇలాంటివి. వాళ్ళ దగ్గర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. వాళ్ళ దగ్గర డేటా ఉంది. కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. మన దగ్గర ఉండేవి డిఫరెంట్ సైడ్. ఆఫ్‌కోర్స్ మనం కొన్నిట్లో ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్‌లో, ఆయిల్ అండ్ గ్యాస్‌లో కొన్నిట్లో మనం బానే ఉన్నాం. అంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే టాప్ నేషన్స్‌తో కంపేర్ చేసుకుంటే. బట్ మనం టెక్‌లో ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నామంటే ఈ రీజన్స్ వల్లే ఆబ్వియస్‌లీ. అగైన్ ఇది నేను ఒక ఎడ్యుకేషన్ మాత్రమే చెప్పాను. నేను విమర్శించట్లేదు. ఆబ్వియస్‌లీ ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను. ఈ వీడియో నుంచి మీరేదైనా నేర్చుకున్నారు అనుకుంటే ఆబ్వియస్‌లీ మీకు హెల్ప్ అయిందని నేను హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. ఎవరికైనా షేర్ చేసి తెలుసుకోమని చెప్పండి. అంటే ఇలాంటివి తెలుసుకుంటేనే మనం ఎప్పుడైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు మన ఇండియా ఎందుకు ఇలా చేయలేకపోతుందంటే ఏదో విమర్శించడం కాదు. మనం తెలుసుకొని విమర్శించితే మంచిది. ఆఫ్‌కోర్స్ విమర్శించాలి. మనలో ఉన్న ఫ్లాస్‌ని మనం బయట పెడితేనే మనం ఇంప్రూవ్ అవ్వగలుగుతాం యాస్ ఎన్ యావరేజ్ ఇండియన్‌గా. బట్ యాహ్! ఇవన్నీ తెలుసుకుంటే ఇంపార్టెంటే. వీటన్నిటిలో మనం ఇంప్రూవ్ అయితే ఆబ్వియస్‌గా కూడా
మనకున్న పాపులేషన్‌కి, మనకున్న టాప్ టాలెంట్‌కి, మనకున్న అంటే రిసోర్సెస్‌కి మనం ఎంతో అభివృద్ధి అయితే చెందొచ్చు. బట్ యాహ్! మనం గవర్నమెంట్‌ని పుష్ చేయాలి ఆబ్వియస్‌లీ. మనం చాలా వాటికి సోషల్ మీడియాలో గవర్నమెంట్‌ని పుష్ చేస్తుంటాం. ఇలా ఇన్‌ఫ్రాస్ట్రక్చరు ఆపర్చునిటీస్ ఇవ్వండి. ఇలాంటి టెక్ ప్రొడక్ట్స్‌ని ఇంకా బయటకు రావడానికి అంటే చాలా మందికి ఐడియాస్ ఉంటాయి. బట్ ప్రొడక్ట్స్ బయటకు రాలేవు. మేబీ డ్యూ టు ఫండింగ్ కానివ్వచ్చు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానివ్వచ్చు. అలాంటివన్నిటికి గవర్నమెంట్ సపోర్ట్ వస్తే ఆబ్వియస్‌లీ ఇండియా ఏదో ఒక సూపర్ నేషన్ అవుతుంది టెక్‌లో. ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందనుకుంటున్నాను. వీడియో ఒకసారి లైక్ చేయండి వెళ్ళే ముందు. సో దట్ నాకు ఇలాంటి కంటెంట్ అంటే ఏదైనా ఒక కంటెంట్ ఎక్కువ మంది చూస్తున్నారు, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే. ఇలాంటి వాటి గురించి బాగా రీసెర్చ్ చేయాలి, బాగా కంటెంట్ ప్రొవైడ్ చేయాలని ఒక మోటివేషన్ అయితే వస్తుంది. బట్ ఎవరు చూడట్లేదు. ఏదో కొంత 100, 200 ఇలా చూసారనుకోండి. అప్పుడు ఎలా అనిపిస్తుందంటే ఓకే. మనం ఎంత కష్టపడి ఎంత ఎడ్యుకేట్ చేయాలనుకున్నా కూడా ఎవరు చూడట్లేదు అని ఒక డీమోటివేషన్ అయితే వస్తుంది. కాబట్టి లైక్ చేసి ఎంకరేజ్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.